ఈ బిజినెస్ కోసం అయితే మనకి ముందుగా కావాల్సింది ఒక మంచి ప్లేసు, ఒక చిన్న బడ్జెట్. మనకు నచ్చిన బడ్జెట్‌లో మనం పెట్టుకోవచ్చండి. అది మన చాయిస్. ఎందుకంటే హంగామాలొద్దు, ఓ హడావిడొద్దు. పక్కన వాళ్ళు ఎంత పెట్టారు షాపు, అంతగా పెట్టారు. అన్నీ ర్యాకులు తెచ్చారు, అన్నీ చేపించారు. అయ్యేం అవసరంలా. సెకండ్ హ్యాండ్‌లో ర్యాక్స్ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. మనం తెచ్చుకొని జాగ్రత్తగా చేసుకుంటే చిన్న బడ్జెట్‌లోనే అవుతుంది. ఇంకొకటేంటంటే లాస్ వస్తుంది అంటే అస్సలు నమ్మబాకండి మీరు. లాస్ రాదు. మనం జాగ్రత్తగా చేసుకుంటే లాస్ ఏం రాదు. ఇంకొకటేంటంటే అప్పు తీసుకొచ్చి మనీ మొత్తం పెట్టొద్దు. ఒక ₹10 అవుతుంది బిజినెస్‌కి అనుకుంటే, ₹5 మీ దగ్గర ఉంచుకోండి. అప్పుడు ఇంకో ₹5 తీసుకొచ్చుకోండి. అంతేగాని ₹10 మొత్తం తెచ్చి దాని మీద పెట్టి మీరు ఇబ్బంది పడొద్దు. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మంచి ఏరియా సెలెక్ట్ చేసుకోండి. కొంచెం క్రౌడ్ ఉండాలి. కొంచెం మాస్‌గా ఉంటే బిజినెస్ బాగా నడుస్తుంది. వాళ్ళే డైలీ కొంటారు. అంతేగాని ఒక విల్లాస్ దగ్గరికెళ్ళి మంచి ఆహ్, అపార్ట్మెంట్ ఏరియాలకి వెళ్ళి మీరు పెట్టేసి నడవలేదు అంటే నడవదు. ఎందుకంటే వాళ్ళు బయటకొచ్చి చిన్న చిన్న షాప్స్‌లో తీసుకోరు. ఆన్‌లైన్ బిజినెస్ కానీ లేదు అనుకుంటే డీమార్ట్స్, సూపర్ మార్కెట్స్‌కి వెళ్ళిపోతారు కాబట్టి అది వాళ్ళని మనం అనడానికి కూడా లేదు. వాళ్ళకి ఆ జీవన విధానం అలవాటు కాబట్టి. అందుకని ఒక మంచి ప్లేస్ చూసుకోండి. చక్కగా చిన్నగా మొదలుపెట్టండి. అప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంటుందో మీరే చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.